ఫస్ట్ బాండ్లీ పెట్టుకొని దాంట్లో నెయ్యి, అదైన తర్వాత అల్లము వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బీన్స్ క్యారెట్ వేసిన తర్వాత వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ని కన్సిస్టెన్సీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఈ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్టీ రాగి సూప్ రెడీ.